ఆ గ్లాస్కి లెవెల్గా కందిబ్యాళ్ళు అంటే తూర్ దాల్ తీసుకొని దానిపైన పెసరపప్పు మూంగ్ దాల్ తీసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు ఉరద్ దాల్ తీసుకొని 3 అవర్స్ బాగా కడుక్కొని 3 అవర్స్ మనం సోక్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రేటెడ్ కోకోనట్ కొంచెం తీసుకోవాలి. దాంట్లోకి ఈ నానబెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని మనము సాల్ట్, జీరా, సోడా, చిల్లీ పేస్ట్, కొరియాండర్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా పల్సెస్తో గ్రైండ్ చేసుకోవాలి. ఇది కోర్స్గా మనము ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు. దీన్ని ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. చేసుకొని స్మాల్ బాల్స్ లాగా మనం స్టీమర్లో డైరెక్ట్గా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకొని 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఇవి కూడా రెడీ అయిపోతాయి. అంతే అండి, మన స్వీట్ అండ్ హాట్ మోదక్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి. ఎంజాయ్ ద ఫెస్టివల్. బాయ్.